శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, సోమవారం. మీరు ఈరోజు కొద్దిగా చంద్రుడు కేతువుతో కలియడం వల్ల హస్త నక్షత్రం అంటే వ్యయస్థానము అంటారు. రాశికి 12వ రాశిగా చంద్రుడు చేరినప్పుడు చాలా మనసు నెమ్మదిగా ఉండాలి. ఎక్కడ కానీ ఆవేశపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, డబ్బుల పరమైన విషయాల్లో ఎవరికి అందుబాటుకు ఇవ్వకుండా చేసుకునే అవకాశాలు ఎక్కువగా పెట్టుకోవాలి. చాలా వరకు కమ్యూనికేషన్స్ ఏదైనా ఉంటే కూడా పూర్తిగా నివారించడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం చేసే పనుల్లో ఆటంకము, మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. మనకు దృఢ నమ్మకం ఉండి ఏ కార్యక్రమమైనా సిద్ధించుకునే సమయమని మనం నిర్ణయం తీసుకున్నా ఎదుటి వాళ్ళ వల్ల మనకు అది ఇబ్బందికరం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చంద్రబలం 12వ రాశిలో ఉన్నప్పుడు మనోబలాన్ని కొంచెం తగ్గిపోవడం, మనసులో కొన్ని బాధలు, మానసికంగా ఒత్తిడి అనేది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబంలో అందరూ కలిసి ఉన్న వాళ్ళల్లో కొద్దిమందికి, పెద్దవాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యంలో కొద్దిగా చాలా మార్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈరోజు చతుర్థము కానీ, పంచమ స్థానంలో కానీ, షష్టమ స్థానంలో అశుభ గ్రహాలు ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈరోజు గోచార రీతిగా అశుభ ఫలితాలలో పూర్తిగా మీకు వివరించడం జరగబోతుంది. మనసు రీతిగా చాలా సంతోషకరంగా ఉంటారు. కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. బయట మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేసే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉండగలిగిన రోజు ఈరోజు. ఒక శుభకరమైన రోజు. మీరు దైవ అనుగ్రహ పూజల్లో, రుద్రాభిషేకంలో ఈ చంద్రకేతు దోషం ఉండడం వల్ల ఈరోజు రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు అనేది మీకు ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక, డబ్బులు పరమైన అప్పులను పట్టుకొని ఇబ్బందులు పడుకునే వాళ్ళు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో నష్టపోయిన వాళ్ళు, వ్యాపార రీతిగా జరగడం లేక ఇబ్బందులు పడుతున్నవారు అందరికీ కూడా ఈరోజు శుభదినంగా మీరు తీసుకోవచ్చు. ఈ శుభ సందర్భంలో చంద్రుడు 12వ స్థానంలో వీక్షించడం వల్ల మనకు వృత్తిపరమైన లాభదాయకమైన విషయాల్లో ఆటంకాలు ఏర్పడడానికి వచ్చింది. స్థిరమైన ఆలోచనలు పెట్టుకోవాలి. మంచి ఫలితాలని తలబెట్టి విజయ అవకాశాలని పూర్తిగా నెరవేర్చుకునేదానికి ప్రయత్నించాలి. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు శుభకరమైన రోజు. ప్రశాంత వాతావరణంలో వృత్తిపరమైన విషయాల్లో పాల్గొని విజయ అవకాశాలు కలిగే రోజు. పై అధికారులు మీకు సహకారం అందించడం, వృత్తిపరమైన ఎటువంటి ఇబ్బందులు లేక ఐటీ రంగంలో ఉన్న వారికి పదవిని జరగబోతుంది. విదేశీయం వెళ్ళడానికి విదేశీయానం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి కొంచెం కంపెనీ పరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి, మానసికంగా బాధలు ఉంటాయి. భార్యాభర్తలు ఐక్యతగా ఉండడానికి మీరు చాలా జాగ్రత్తలు ప్రయత్నించాలి. ఇల్లు, వాహన యోగం కలిసి వచ్చేలాగా ప్రయత్నించాలి. విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రుద్రాభిషేకంలో పాల్గొనడం వల్ల శివ ఆరాధన, దైవ అనుగ్రహంతో వాళ్ళకు మంచి విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు చాలా దైవ అనుగ్రహ పూజలు చేయించండి. శివాలయానికి వెళ్ళి మానసికంగా ఇబ్బంది పడుతున్న స్త్రీలకి ఈరోజు ఉపశమనం పొందడానికి శివాలయంలో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం అనేది కనబడబోతుంది. అలాగే కుటుంబంలో ఎక్కువగా ఆరోగ్య విషయంలో బాగులేని వారు కూడా దైవారాధన పూజల్లో మంచి ఫలితం అనేది ఉంటుంది. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వృత్తిపరమైన విషయంలో ఆటంకాలు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. కుటుంబ కలహాలని నివారించడానికి ప్రయత్నించండి.
శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్